దర్శనం చతుర్భుజాం త్రినయనాం పీతవస్త్రధరాం శివాం వందేహం బగళాం దేవీం శివాపుర నివాసినీం. ఓం శ్రీ బగళాంబాయ నమః. దశమహావిద్యల్లో అత్యంత మహిమాన్వితమైనటువంటి మహావిద్య బగళాముఖి దేవి. ఈ అమ్మవారి క్షేత్రం ప్రపంచంలోనే అరుదైన అపురూపమైన మహిమాన్వితమైన ఒక శక్తిపీఠంగా శ్రీ బగళాముఖి శక్తిపీఠం తెలుగునాట తెలంగాణ రాష్ట్రంలోని మెదక్ జిల్లా శివంపేటలో కొలువై ఉంది. ఇప్పుడు మనం ఆ అమ్మవారి సన్నిధిలో ఉన్నాము. ఈ శివంపేట గ్రామానికి ఒక ధార్మిక, వైదిక, సాంస్కృతిక, సాహిత్య వైశిష్ట్యం ఉంది. ఈ గ్రామంలో జన్మించిన మహానుభావుడు శాస్త్రుల విశ్వనాథ శాస్త్రి గారు. తెలంగాణలో నైజాం పరిపాలన తర్వాత వేద విద్య లుప్తమవుతుంది అన్న తరుణంలో ఆ మహానుభావుడు వేద విద్యకు, వేద ధర్మాన్ని పునరుజ్జీవింపజేయాలన్న సత్సంకల్పంతో వారు ఈ ఊరిలో, ఈ శివంపేట గ్రామంలో ఒక వేద పాఠశాలను ప్రారంభించి కొన్ని దశాబ్దాల క్రితమే తెలంగాణ, హైదరాబాద్ రాష్ట్రం తర్వాత ఆంధ్రప్రదేశ్గా మళ్ళీ ఉమ్మడి రాష్ట్రం ఏర్పడ్డాక తొలి వేద పాఠశాలగా ఈ శివంపేటలో దాదాపు 100 మందికి పైగా వేద విద్వాంసులు శ్రీ శాస్త్రుల విశ్వనాథ శాస్త్రి గారు ఏర్పాటు చేసినటువంటి ఈ వేద విద్యాలయం ద్వారా వేద విద్యను అభ్యసించి ఆ తర్వాత దక్షిణాంనాయ శృంగేరి శారదాపీఠం జగద్గురువుల ఆశీర్వానుగ్రహంతో శాస్త్రాధ్యయనం కూడా చేసి దేశ విదేశాల్లో విఖ్యాతులయ్యారు. ఆ ఘనతంతా శ్రీ శాస్త్రుల విశ్వనాథ శర్మ గారి. ఆ శాస్త్రుల విశ్వనాథ శర్మ గారితో పాటుగా వేద విద్యానిధి జ్యోతిరప్తోర్యామయాజీ బ్రహ్మశ్రీ మాడుగుల మాణిక్య సోమయాజులు గారు కూడా వారికి కుడి భుజంగా ఉండి ఆచార్యులుగా, వేద విద్వన్మూర్తిగా, భారతదేశంలోనే వేదానికి భాష్యం చెప్పగల మహావిద్వాంసుల్లో ఒకరిగా ఈ పాఠశాలలో ఇంతమంది విద్యార్థులను తీర్చిదిద్దిన మహావేద పురుషులు మాణిక్య సోమయాజులు గారు. వారు చివరి క్షణాన ఉదయం బ్రహ్మానంద తీర్థులుగా అతుల సన్యాసం స్వీకరించి సాయంకాలం వారు పరమపదం పొందిన ఆ మహానుభావులు ఈ శివంపేటలో విశ్వనాథ శాస్త్రి గారు, మాణిక్య సోమయాజులు గారు పూర్వాశ్రమంలో ఈ వేద ధర్మ పునరుజ్జీవనానికి వారు చేసిన సేవ నిరుపమానం. అలాంటి శాస్త్రుల విశ్వనాథ శాస్త్రి గారి కుమారులు వారి తండ్రి వారసత్వాన్ని, ధార్మిక, వైదిక, సంస్కార వారసత్వాన్ని పుణికిపుచ్చుకున్న మహానుభావులు శాస్త్రుల వెంకటేశ్వర శర్మ గారు నా పక్కనే ఉన్నారు. వారు వివిధ కారణాల రీత్యా తండ్రి గారి వద్ద, గురువు గారి వద్ద వేదాన్ని అధ్యయనం చేసి శృంగేరిలో శాస్త్రాధ్యయనం చేసి అనుకోని పరిస్థితుల మధ్య ప్రభుత్వ సర్వీసులకు వెళ్ళి దాదాపు 30 సంవత్సరాల పాటు విద్యాశాఖలో సంచాలకుల దాకా వారు పనిచేస్తున్నంతసేపు ఏ క్షణాన పదవి విరమణ చేసినా నా స్వగ్రామంలో మా నాన్నగారు తలపెట్టిన ఈ వైదిక యజ్ఞంలో నేను ఆ కొనసాగింపు చేయాలన్న ధ్యాసతో పదవీ విరమణ చేసిన మరుక్షణం నుంచి ఈ శివంపేట గ్రామానికి వచ్చి మళ్ళీ స్థిర నివాసాన్ని ఏర్పాటు చేసుకుని ఏదైనా ఒక గొప్పనైనటువంటి ఆచంద్ర తరార్కం నిలిచే ఒక గొప్పనైనటువంటి ప్రణాళికతో ముందుకు వెళ్ళాలని సంకల్పించి వారు స్వతహాగా దశాబ్దాల క్రితమే
ఉపాసించి ఈ బగళాముఖి అమ్మవారి ఉపాసకులుగా వారి గురుదేవుల వద్ద ఉపాసనా దీక్షతో ఉపాసకులుగా మారి ఈ ఆలయంలో ఈ శివంపేట గ్రామంలో ఈ దశమహావిద్యల్లో అత్యంత ఉత్కృష్టమైన బగళాముఖి క్షేత్రాన్ని నిర్మించి తన తపస్సునంతా కూడా అమ్మవారి సేవకు వినియోగించి భక్త జనానికి ధారపోయాలన్న సంకల్పంతో వారు ఏ పదవి వచ్చినా తృణప్రాయంగా వదిలిపెట్టి తమ స్వగ్రామంలో ఈ బగళాముఖి క్షేత్రాన్ని నిర్మాణం చేయాలని తలపెట్టారు. ఎవరు ఏ ఆలయాన్ని నిర్మించాలన్నా దాదాపు పదుల సంఖ్యలో వందల సంఖ్యలో భక్త శిఖామణులు ధార్మికులు తోడైతే కానీ ఈ ఆలయం నిర్మాణం కాదు. కానీ అమ్మ విచిత్రం, వారి యొక్క తపో బలం, వారి సంకల్ప బలం, జగద్గురువుల ఆశీర్వనుగ్రహం, వాళ్ళ తండ్రి గారు గురుగారి యొక్క ఆశీర్వనుగ్రహం చేత వారు బగళాముఖి క్షేత్రాన్ని ఈ శివంపేట గ్రామంలో నిర్మించాలి అనగానే వెనువెంటనే ఒక ట్రస్ట్ ఏర్పాటు చేయడం, ట్రస్ట్ ఏర్పాటైనటువంటి అనతి కాలంలోనే ఎందరెందరో ధార్మికులు అమ్మనే వారిని పిలిపించిందా అన్నట్లుగా, అమ్మనే రప్పించిందా అన్నట్లుగా వారు ఏ ఒక్కరిని ఒక్క రూపాయి చేయి దాపకున్నా కూడా దాదాపు 2 కోట్లకు పైగా ఈ ఆలయ నిర్మాణం కోసం స్వచ్ఛందంగా ఉదారంగా విరాళాలు ఇచ్చారు. అంతకు పూర్వమే ఈ స్థలాన్ని పబ్బా అంజయ్య శ్రేష్ఠి గారు, వారి తర్వాత వారి కుమారులు పబ్బా మహేష్ గుప్తా గారు, వీరు ఈ యొక్క స్థలాన్ని దానంగా ఇచ్చి ఉన్నారు కనుక అదే స్థలంలో ఏ జగద్గురువులు దక్షిణాంనాయ శృంగేరి శారదాపీఠాధీశ్వరులు జగద్గురువులు శ్రీ 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 భారతీర్థ స్వామి వారు ఈ స్థలంలో ఈ ప్రాంగణంలో శిలాన్యాసం చేశారో అదే ప్రాంగణంలో ఇవాళ దివ్యమైన భవ్యమైన మహిమాన్వితమైన ఈ బగళాముఖి శక్తిపీఠం ఇవాళ వెలసింది. కొన్ని దశాబ్దాల పాటైనా నిర్మాణానికి ఎన్నో అష్టకష్టాలు పడే సంఘటనలు చూస్తాం. కానీ సంవత్సరం లోపే ఈ ఆలయ నిర్మాణం అవడం, ఆలయ ప్రతిష్ట అత్యంత వైభవంగా జరగడం, అందున శృంగేరి జగద్గురువులే స్వయంగా ఈ అమ్మవారి యంత్రాలను స్పృశించి ఆశీస్సులను అందించి ఈ దివ్యమైన భవ్యమైన క్షేత్రం అనతి కాలంలోనే దేశంలో ఒక మహిమాన్వితమైనటువంటి శక్తిపీఠంగా విలసిల్లడానికి కారణమయ్యారు. ఇది సంవత్సరం పూర్తయింది ప్రతిష్ట అయ్యి. ఇప్పుడు ప్రథమ వార్షికోత్సవాన్ని నిర్వహించుకుంటూ ఉన్నాం. ఇవాళ ఉదయం నుంచి కన్నుల పండుగగా వేలాది మంది భక్తజనం మళ్ళీ ధార్మిక పునర్వైభవం, ఆధ్యాత్మిక పునర్వైభవం తెలంగాణకు వస్తుందా, అది శివంపేట నుంచే ఆరంభం అవుతుందా అన్న రీతిలో ఇవాళ మొదటి రోజు కార్యక్రమాలు జరిగాయి. సాయంకాలం కొత్త పల్లకిలో అమ్మవారు కొలువై ఉంటే ఊరంతా కూడా మంగళహారతులతో జరిగిన శోభాయాత్ర నయనానందకరంగా సాగింది. ఒక్కొక్కళ్ళ కళ్ళల్లో ఆనంద బాష్పాలు కురిశాయి ఆ దివ్యమైనటువంటి బగళాముఖి అమ్మవారి లీలా వైభవాన్ని చూస్తూ. అలాంటి వైభవాన్ని కళ్ళారా చూశాం. అందున ఇవాళ శాక్తేయులు మహా ఉపాసకులు శ్రీ బ్రహ్మానంద సరస్వతి స్వామి వారు లలితాపీఠం యొక్క వ్యవస్థాపకులు ఇచ్చారు. వారు స్వయంగా పాల్గొన్నారు. రేపు అభిషేకాలు, ఇంకా అనేక కార్యక్రమాలు ఈ వార్షికోత్సవం ద్వారా జరుగుతున్నాయి. ఇంతటి ఆశ్చర్యాన్ని కలిగించే రీతిలో ఎంతో అద్భుతంగా మనందరికీ కనిపిస్తున్నటువంటి ఈ బగళాముఖి అమ్మవారి లీలా వైభవం, అదేవిధంగా ఆలయ నిర్మాణాలకు సంబంధించినటువంటి అనేక విశేషాలను పెద్దలు శ్రీ వెంకటేశ్వర శర్మ గారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేయగా ఉదయం నుంచి అనేక కార్యక్రమాలు ఉన్నా వారు అలసిపోయినా కూడా మనతో 4 మాటలను వారి ద్వారా అమ్మ సమక్షంలోనే ఈ 4 విషయాలు తెలుసుకునేటువంటి భాగ్యాన్ని వారు కలిగించారు. నమస్కారం శాస్త్రి గారు. నమస్కారం. అమ్మ బగళాముఖి యొక్క ఆ వైభవాన్ని, ఆ మహాత్మ్యాన్ని కనులారా అనుభవపూర్వకంగా వేలాది మంది వీక్షిస్తున్నారు. నేను కూడా స్వయంగా చూస్తున్నాను. బగళాముఖి అమ్మవారికి శాస్త్ర వెంకటేశ్వర శర్మ గారికి ఏంటా సంబంధం? ప్రశ్ననే ఒక అద్భుతంగా ఉంది. 2 వస్తువులకు సంబంధం అనేది ఉంటుంది. నేను అమ్మకు వేరుగా లేను, అమ్మ లేని నా జీవితం లేదు. కాబట్టి సంబంధము ఎంతగా అన్నిలా భావించదు. దర్శనం ప్రేక్షకులందరూ కూడా నమస్కారాలు. ఎందుకంటే ఆ ప్రశ్న అక్కడ మాట్లాడించింది. వాస్తవానికైతే భగవతి బగళాముఖి అమ్మవారు
98వ సంవత్సరంలో నేను విద్యాశాఖాధికారిగా ఉన్నప్పుడు ఒకానొక సందర్భంలో అడ్మినిస్ట్రేషన్లో జిల్లా కలెక్టర్ గారితో వచ్చిన సమస్య వచ్చింది. వస్తే అప్పటికే పూర్వదీక్షాపరుడైన నేను ఏం చేయాలి అని ఆలోచిస్తున్నప్పుడు ఒకసారిగా ఈ దశమహావిద్యలో ఉన్నటువంటి ఈ స్తంభన దేవత అంటారు అమ్మవారు. ఈ అమ్మ మనసులో ఎందుకో స్ఫురించినప్పుడు ఏమిటి అని ఒకసారి తంత్రశాస్త్రాలను పరిశీలిస్తే అమ్మను ఎవరైతే ధార్మికంగా అనుష్ఠానం చేస్తారో ఆ ధార్మికంగా అనుష్ఠానం చేసే వాళ్ళ ధర్మాచరణలో వచ్చేటువంటి ఇబ్బందుల్ని అమ్మ స్తంభింపజేస్తుంది అని అర్థం. నాకు వచ్చిన సమస్య కూడా ధార్మికమైన సమస్య. వృత్తిరీత్యా అనేక నియమాలకు కట్టుబడి నేను నా ఉద్యోగాన్ని చేశాను. అయితే అందరికీ తెలుసు జిల్లా విద్యాశాఖ అధికారి అంటే ఎలాంటి సమస్యలు ఉత్పన్నమవుతాయో తెలుసు. అలాంటి ఒక భయంకరమైన సమస్య అంటే ధర్మ విరుద్ధమైన సమస్య చేయాల్సి వచ్చింది. అది చేయడానికి నాకు ఇష్టం లేదు. ధర్మ విరుద్ధం కాబట్టి అప్పుడు ఆలోచించినప్పుడు ఈ ధర్మ విరుద్ధ కార్యకలాపాలను స్తంభింపజేసే శక్తిగా బలరామకృష్ణ నా బుద్ధిలో అమ్మ ప్రత్యక్షం. ఎప్పుడైతే అమ్మ బుద్ధిలో ప్రత్యక్షమైందో మా అన్నగారు భార్గరాజు వారు శ్రీజులో పరమ నిష్ఠాతులు వారితో చర్చిస్తే మీ ఆలోచన సరి అయితే తప్పకుండా అడ్మినిస్ట్రేషన్లో అనేక రకాలుగా వ్యవహరించే వాళ్ళు ఉంటారు. కానీ ధర్మవర్తనం ఉన్నవాడికి అడ్మినిస్ట్రేషన్లో వచ్చేటువంటి సమస్యల్ని ధార్మికంగా ఎదుర్కోవాలి అంటే మాత్రం అనుష్ఠానమే సరైనది. అది బగళాముఖి అనుష్ఠానాన్ని చేస్తే తప్పకుండా నీకు ఇలాంటిది రాదు అని వెంటనే అమ్మగారి సహకారంతో వరంగల్లో ఉండేవారు. లెక్చర్గా సంస్కృత అధ్యాపకులు పనిచేసేవారు. వారు శ్రీ విద్యలో నిష్ఠాతం వారితో కూర్చొని అప్పటికే పూర్వదీక్షలో పరిచయం ఉంది. అందులో అనుష్ఠానం కూడా మహాషోడశ అనుష్ఠానం ఉంది కాబట్టి మళ్ళీ కృతజ్ఞ ఉపదేశం అవసరం లేదని కూడా వారు చెప్పినందువల్ల అమ్మవారి యొక్క అనుగ్రహంతో ఆమోదంగా ఆరంభం చేశారు. సంబంధం అంటే ఎప్పుడైనా సరే భగవంతుని యందు భిన్న దృష్టి కనుక ఉంటే అనుష్ఠానము సరిగా జరగదు. భగవంతుని యందు లేదా భగవతి యందు అన్య దృష్టి లేకుండా అమ్మను నేనుగా భావించుకొని అమ్మ యొక్క అనుగ్రహం కోసం తాపత్రయపడితే అనుష్ఠానము అదే రకంగా సాగి నాకు వచ్చినటువంటి ధార్మికమైన సమస్యల నుంచి బయటపడడానికి ఆరంభమైన అనుష్ఠానం అలాగే జరుగుతుంది. ఉపాసకుడిగా మొట్టమొదటి వచ్చినటువంటి సమస్యను అమ్మ మిమ్మల్ని కాపాడింది. తదుపరి మీరు ఉపాసకులుగా కావాలని చెప్పి మీలో ఒక ప్రేరణ కలిగించారు. ఎన్నేళ్ళ ఉపాసన ఎలా జరిగింది? 1998లో నేను విద్యాశాఖాధికారిగా ప్రమోషన్ వెళ్ళగానే కొద్ది రోజులు సజావుగా జరిగింది. వాస్తవంగా ఇంతకుముందు చెప్పినట్టుగా చదివింది వేదాధ్యయనం, శాస్త్రాధ్యయనం, చేస్తున్నది అడ్మినిస్ట్రేషన్ సంబంధించి ఉద్యోగం. కొద్ది రోజులు జరిగిన తర్వాత ఏదో ట్రాన్స్ఫర్కి సంబంధించిన అంశాల్లో రూల్స్ మాత్రం చదువు చేసేంత చేయాలనేటువంటి దృక్పథం చెప్పాలి. అయితే ఉన్న పరిస్థితులు ఆ రోజున ఎలా ఉన్నాయంటే రూల్స్ ఉన్నప్పటికీ కొన్ని తప్పనిసరి పరిస్థితుల్లో ఇలా చెయ్యాలి అని నా పై అధికారులు చెప్పారు. అది చేయడానికి నా మనసు అంగీకరించకపోవడం అది ధర్మం కాదు. మరి జగద్గురువుల దగ్గర చదువుకొని మరి శృంగేరి లాంటి అత్యున్నతమైనటువంటి సామ్రాట్ పీఠంలో అధ్యయనం చేసిన నేను అధర్మాన్ని అంగీకరించడం అనేది నా ప్రాణత్యాగంతో సమానమైనది. కాబట్టి అప్పుడు దీనికి సరైనటువంటి జవాబు మళ్ళీ ధార్మికంగా ఇవ్వాలని చెప్పి శోధిస్తూ ఉంటే ఈ స్తంభన దశమహావిద్యల్లో ఒకరైన స్తంభన విద్య గురించి తెలుసుకొని అప్పుడు అనుష్ఠానం ఆరంభం చేయడం. అనుష్ఠానం ఆరంభం చేసిన నాటి నుంచి నేటి వరకు ఆ అమ్మ అవసరమైతే అరే వెంకటేశ్వర నువ్వు పద నేనున్నాను అని వెంట అన్ని విషయాలు అడుగున అన్ని విషయాల్లో నా వెంట ఉంటూ నన్ను నడిపిస్తూ నా జీవితాన్ని అమ్మ ముందుకు తీసుకెళ్తుంది. కాబట్టి అమ్మకు
అంటే చూపు దృష్ట్యా అమ్మ నేను అని అనిపించినప్పటికీ నా మనస్సు దృష్ట్యా మాత్రం అమ్మ నేను నేను అమ్మ ఒకటే అనే భావంలో, అంటే ఇది అహంకారం కాదు, ఇది అద్వైతం. అమ్మ వెంకన్న ఇది అద్వైతం కాబట్టి అహం బ్రహ్మాస్మి అనే అద్వైత శాస్త్రాన్ని చదివాను కాబట్టి అమ్మను అమ్మగా కాకుండా అమ్మను నేనుగా ఉపాసన చేశాను కాబట్టి ఆ అమ్మ నన్ను అన్నిట్లో కూడా తానే కాబట్టి తనను తాను అమ్మ ఉపద్రవాల నుంచి రక్షిస్తూ ధర్మగమనం ఎటువంటి ఇబ్బంది లేకుండా మరి ఇంచుమించుగా 30 ఏళ్ళు, అంటే అక్కడ తూర్పుగోదావరి జిల్లాలో విద్యాశాఖాధికారిగా, ఆ తర్వాత కడప జోన్ అంటే కర్నూలు, కడప, అనంతపురం, చిత్తూరు 4 కలిపి జోన్. ఆ జోన్కి రీజనల్ జాయింట్ డైరెక్టర్గా అప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉండేవారు. వారు ఇష్టంగా నన్ను తీసుకుని సొంత జిల్లాగా పట్టుకెళ్ళారు. ఆ తర్వాత మన రాజ్యలక్ష్మి గారు విద్యాశాఖ మంత్రులు నెల్లూరు వారు, భారత్ గారు, శర్మ గారు సీఎం గారి జిల్లాలో చేస్తారా మీరు, మా జోన్లో ఎందుకు చేయలేదు, అక్కడి నుంచి చక్కగా పట్టుకెళ్ళి గుంటూరు జోన్లో ఆ తర్వాత 2 ఏళ్ళు మళ్ళీ రీజనల్ జాయింట్ డైరెక్టర్గా పనిచేశాను. ఈ ఎక్కడెక్కడ పనిచేస్తున్నప్పటికీ పూలదండలో దారం ఎట్లా ఉంటుందో నా జీవితంలో అమ్మ అలా ఉంటూ వచ్చింది. ఆ విద్య కూడా విద్య కొనసాగింది, విద్య కొనసాగుతూ ఉంది. కాబట్టే ఎటువంటి ప్రతిబంధకము లేనటువంటి ధార్మిక జీవితాన్ని ఇది నాకు అమ్మకున్న. సరే, ఈ 30 ఏళ్ల ప్రస్థానంలో విద్యాశాఖలో ఉంటూ బగడాముఖి విద్యను కూడా ఎక్కడ కూడా మీ ఉపాసనకు ధన్యం కలగకుండా చేసుకుంటూ వచ్చారు. పదవీ విరమణ చేశాక ఉపాసకులుగానే మీరు మీ నివాసంలోనో ఇంకెక్కడో చేసుకోవచ్చు, కానీ ఈ ఒక క్షేత్రం నిర్మించాలని కానీ ఒక శక్తిపీఠం పెట్టాలని కానీ ఎలా కలిగింది? ఇంత ఆశ్చర్యం కలిగే రీతిలో ఈ వైభవం యొక్క ప్రస్థానం చూస్తున్నాం కదా, ఇదంతా ఎలా సాధ్యం? దీనికి ప్రధానంగా మా విద్యాగురువు దక్షిణాంనాయ శృంగేరి శారదా పీఠాధీశ్వరుడు శ్రీ 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 భారతీ తీర్థ మహాస్వామి వారి యొక్క అనుగ్రహమే నన్ను ఈ మార్గంలోకి పట్టుకొని వచ్చింది. ఎలా అంటే 83వ సంవత్సరంలో మా నాన్నగారు 4 పీఠములకి, చతురామ్నాయ పీఠము 4 పీఠములకి వారు ఆస్థాన విద్వాంసులుగా ఉండేవారు. అందులో భారతతీర్థ మహాస్వామి వారికి మరియు వారి గురువుగారు అభినవ విద్యాపీఠులు అత్యంత ఇష్టంగా ఉండేవారు. అయితే ఒకానొక సందర్భంలో భారతతీర్థ మహాస్వామి గారు నాన్నగారితో నాకు శాస్త్ర పాఠశాలలో విద్యార్థులు కావాలి, ఈ ప్రాంతంలో శాస్త్రాధ్యయనానికి ఎవరు రావడం లేదు అని చెప్పినప్పుడు నాన్నగారు నన్ను ఇక్కడి నుంచి తీసుకెళ్ళి గురువుగారి దగ్గర మొట్టమొదట చిన్న పరీక్ష పెట్టి, నేను పరీక్షలో నెగ్గానని నేను అనుకున్నాను. ఆ తర్వాత అధ్యయనం చేశామని తెలిసింది వారు మహాపురుషులు కాబట్టి నేను చెప్పిన దాన్ని చిరునవ్వుతో అంగీకరించి నాకు ప్రవేశం ఇచ్చారు. వారి యొక్క బెంగళూరులో ఉన్నటువంటి వారి శాస్త్ర పాఠశాలలో జగద్గురు ప్రవేశం ఇవ్వడం జరిగింది. అక్కడ కృష్ణ జోషి గారి దగ్గర శాస్త్రాధ్యయనం, అద్వైత వేదాంతం, రాంభట్ల గారి దగ్గర మీమాంస న్యాయశాస్త్రములు అధ్యయనం చేసి మా నాన్నగారికి చివరి ఆరోగ్యం బాగాలేక మళ్ళీ ఇక్కడికి రావడం, ఆ తర్వాత మళ్ళీ కొద్దికాలం మళ్ళీ అధ్యయనం చేశారు. అయితే మీరు అడిగిన దానికి జవాబు ఇక్కడ ఆలోచన కలిగజేసింది. ఎలా అంటే పదవీ విరమణ చేయబోతున్నాను. నా పైన ఉన్నటువంటి మా కమిషనర్ గారు కానివ్వండి, సెక్రటరీ గారు కానివ్వండి, ఏనాడు నన్ను వాళ్ళ యొక్క కింది అధికారిగా ఎప్పుడు చూడలేదు. స్పష్టంగా చెప్పేవాళ్ళు, అయ్యా కుర్చీలో కూర్చుంటే మీరు డైరెక్టర్ గారు, మేము కమిషనర్ సెక్రటరీ, ఈ కుర్చీలోంచి లేస్తే మేము శిష్యులం, మీరు మాకు గురువు అని చెప్పి స్పెషల్ చీఫ్ సెక్రటరీ క్యాడర్ కూడా అలాగే రాష్ట్ర ముఖ్యమంత్రి వారి వ్యవసాయ క్షేత్రంలో మీ చేత యాగం చేయించుకుని గౌరవించి ప్రజలు సాష్టాంగ నమస్కారం. చాలా నిజం, సత్యం. వారు కూడా ఆ తర్వాత మరి పరమధార్మికులు కల్పన చంద్రశేఖరరావు గారు కూడా నా గురించి శ్రీ బగడాముఖి అమ్మవారి ఉపాసకులను తెలుసుకొని ఆ అనుష్ఠానం చేయమని చెప్పి నా ద్వారా అనుష్ఠానం చేయించుకొని ఒకసారి కాదు 1, 2, 3 సార్లు అనుష్ఠానం చేయించడం జరిగింది. అంతేగాని అత్యంత ప్రధానమైనటువంటి కాళేశ్వరం విషయంలో, ఆరంభ విషయంలో కానివ్వండి, ఈనాడు అద్భుతంగా నిర్మించబడ్డ మన యొక్క సచివాలయం యొక్క ఆరంభ విషయంలో కానీ, బ్రాహ్మణ పరిషత్ భవన మా ప్రారంభోత్సవంలో కానీ వారు ముందు చేశారు. అయితే
వీటన్నిటికీ కారణం ఏంటంటే శృంగేరి జగద్గురువు యొక్క అనుగ్రహం అనేటువంటి కవచం. ఆ అనుగ్రహం అనేటువంటి కవచం ఏదైతే ఉందో అది అహర్నిశలు నన్ను గురుస్థానంలో ఉంచింది తప్ప ఒక అధికారిగా పై అధికారులు కింది స్థానంలో ఎలా ఉంచలేదు. అయితే వాళ్ళంతా ఏం చేశారంటే నా పదవి విరమణ వస్తుంటే నాతో పాటు చాలామంది పదవి విరమణ చేశారు. వస్తూ ఉంటేనే వాళ్ళు నాకు తెలిస్తే ఒప్పుకోరని తెలియకుండా ప్రభుత్వానికి ఒక నివేదిక సమర్పించారు. ఏమిటంటే వెంకటేశ్వర శర్మ గారు ఫలానా 2021 జనవరిలో పదవి విరమణ చేస్తున్నారు. వారు ఈ శాఖ కోసం విద్యాశాఖ కోసం గత 30 ఏళ్ళ నుంచి ఒక సమిధలా పనిచేశారు వారు. కాబట్టి వారి యొక్క అవసరం దీనికి ఉంది. అందువల్ల వారిని ఒక 3 ఏళ్ళు ఇలాగే కొనసాగించాలి అని వారు ఒక నివేదిక పంపించారు. ఆ నివేదిక ఎలా వెళ్ళిందంటే ఆ అమ్మ చరణముల యొక్క అనుగ్రహం తప్పేయట్లేదు. ఒకరిని నుంచి ఒకరు రాశారు. కమిషనర్ గారి కన్నా సెక్రటరీ గారు అద్భుతంగా రాశారు. సెక్రటరీ గారు రాసిన దానికన్నా ఫైనాన్స్ సెక్రటరీ గారు ఇంకా అద్భుతంగా దాన్ని రామకృష్ణారావు గారు ప్రస్తుతం ఇచ్చారు. అయ్యా ఆభార చేయమన్నారు. అన్నీ జరిగాయి. కానీ ఎప్పుడో మనసులో దాన్ని ఏమంటారంటే మరి అమ్మ దగ్గర ఉన్నది కాబట్టి చెప్పొచ్చు కానీ ఆమెనే ఎక్కడో లోపల ఉండి అరే నీ జీవిత పరమార్థం ఇంతేనా అని ప్రశ్నిస్తున్నట్టుగా అనిపించింది. నీ జీవితం యొక్క పరమార్థం ఇంతేనా అంటే ఉద్యోగం చేస్తావు, నీ కుటుంబాన్ని పోషించావు. మరి ధర్మాచరణ చేస్తూ ధర్మాన్ని 10 మందికి చెప్పడానికి నీ వంతు కృషిగా ఏమి ఉండదా? అంటే ఉద్యోగంలో ఉండి చేస్తూ ఉన్నా ఉద్యోగం చేస్తూ చేయడం ఎందుకు అన్న ఎక్కడో అమ్మ యొక్క ఆదేశం హృదయాన్ని తప్పుతుంది. ఎప్పుడైతే పదవి విరమణ దగ్గరికి వచ్చానో ఒక పక్క ఈ ఫైలు అప్రూవ్ అవుతూ పైకి వెళ్ళిపోతుంది. ఇక లాభం లేదనుకున్నాను. అనుకుని ఒక రోజు అమ్మ దగ్గరే ఇంకో పీఠం ఉంది. ఇంకో పీఠం కూర్చొని అమ్మ యొక్క ధ్యానం చేస్తూ ఉన్నారు. ఆ ధ్యానం చేస్తూ ఉంటే ఎక్కడో ఒక అమ్మ యొక్క మరి ప్రేరణ ఎలా వచ్చిందంటే నాకెందుకో కళ్ళ ముందు అమ్మ కనపడుతున్నట్టుగా, తర్వాత లేదు అమ్మ యొక్క శబ్దములు వినపడుతున్నట్టుగా అలా అనిపించింది. ఒక నిమిషం అదే అనుష్ఠానంలో కూర్చున్నప్పుడు ఇక్కడ 85వ సంవత్సరంలో నేను శాస్త్రాధ్యయనం చేసినప్పుడు జగద్గురువులు భారతీతీర్థ మహాస్వామి వారు హైదరాబాద్ నగరానికి వచ్చారు. వచ్చినప్పుడు అక్కడ నేను వాక్యార్థాన్ని వారి అనుమతితో వినాయక శాస్త్రార్థ గణపతి వాక్యార్థ మహాసభలు అప్పుడు హైదరాబాద్ శంకరపట్నం జరిగాయి. నేను వారి అనుమతితో, నేను విద్వాంసుని కాదు, ఎందుకంటే ఎంతరందులో మహామహోపాధ్యాయులు ఉన్నప్పుడు అక్కడ విద్యార్థిగా వాక్యార్థం చేయడం అంటే అది ఒక రకంగా సాహసమైనా ఎందుకో తెలియదు కానీ వారు పెద్ద మనసుతో అరే వెంకటేశ్వర వారు ఇప్పటికీ అలాగే పిలుస్తారు, అరే వెంకటేశ్వర వాక్యార్థం చేయమన్నారు. చేయగానే వారి దగ్గరికి ఇలా పిలిచి అరే నా విజయయాత్రలో శివంపేట ఉంటుందారా అన్నారు. అది వాస్తవానికి లేదు. మరి నీ మార్గంలో లేదు కదా, మరి నువ్వు వాక్యార్థం చేసావు, ఏం కావాలని అడిగాను. గురుగారు నా మార్గంలో ఉన్నా లేకున్నా మీరు మా ఊరికి రావాలి అని కోరడం. అయితే అప్పటికీ మా నాన్నగారు స్థాపించినటువంటి వేద పాఠశాల నడుస్తుంది. నాన్నగారు మరణించారు, నేను నిర్వహిస్తున్నాను. నాకేంటంటే గురువుగారు అడుగు పెడితే ఇక ఆ ప్రాంతము ఈ దానికి అంటే ధర్మంలో ఇది ఆ ప్రాంతంలో ఇక అది అనవరతంగా కొనసాగుతుంది, అడుగు పెట్టే అన్న భావనలో నేను వారిని కోరగానే ఏమిటో తెలియదండి. ఆ శంకర మఠం అంతా మీరు చెట్టుగా ఒక్కసారి నవ్వి సరే వస్తాను వెళ్ళరా అన్నారు. ఆ మాట ప్రకారం 85లో గురువారికి రావడం వచ్చినప్పుడు మా ఇంట్లో ఒక శ్లోకం రాశారు. ఇవన్నీ సంఘటనలు అంటే అఘటిత ఘటనకు బహుశా ఉదాహరణ. ఇంట్లోకి అడుగు పెడుతూనే ఆ శ్లోకం చూశారు. అది భగవద్గీతలో శ్లోకం వాస్తవాలు. మా నాన్నగారి పఠం కింద రాశారు. నజాయతే మ్రియతే వా కదాచిత్ నాయం భూత్వా భవితా వా నూయ అజో నిత్య శాశ్వతో విశ్వనాథ. వాస్తవానికి శ్లోకం ఎలా ఉందంటే శాశ్వతోయం పురాణ నహన్యతే హన్యమానే శరీరే అంటే నేను ఎందుకో మా నాన్నగారు కూడా నా దృష్టిలో ఆయన శాశ్వతం కాబట్టి నహన్యతే హన్యమానే శరీరే నజాయతే మ్రియతే వా కదాచిత్ నాయం భూత్వా భవితా వా నూయ అజో నిత్య శాశ్వతో విశ్వనాథ నహన్యతే హన్యమానే శరీరే. ఆ ఇంట్లో అడుగుపెట్టారు కూర్చోవడం కాదు, అలా నిలబడి ఆ శ్లోకం
ఓహో విశ్వనాథుడు శాస్త్రుడు అని నీ అభిప్రాయం కదా అని, సరే రా అని వాళ్ళ పీఠం మా ఇంట్లో మా పెంకుటింట్లో కూర్చొని అది కింద కూర్చోబెట్టుకొని నువ్వు రాసిన శ్లోకం సార్థకం కావాలి. ఈ గ్రామంలో శాశ్వతమైనటువంటి ఒక ధర్మ ఆచరణకు అనువైనటువంటి కార్యక్రమం కాబట్టి నువ్వు ఆలోచన చేసుకో, రేపు ఉదయం నా దగ్గరికి రా, దానికి అనుకూలమైనటువంటి దిశానిర్దేశం చేస్తానని అన్నాడు. నేను ఆలోచన చేసి గురుగారు మీరేం చెప్తే చేస్తాను, ఏమీ లేదు, ధర్మ ప్రతిష్ఠ జరిగేటట్టుగా మీ నాన్నగారు నడుపుతున్నటువంటి వేద పాఠశాలను కొనసాగిస్తూ ఇక్కడ ఒక శిలాన్యాసాన్ని ఆ ధర్మ ప్రతిష్ఠ కోసం నేను ఇవాళ చేస్తాను ఏర్పాటు చేయాలి. అప్పటికప్పుడు ఏర్పాటు చేసి భారతీయ మహాస్వామి వారి చేత ఇక్కడ ధర్మ సంస్థాపన కోసమై ఒక విశ్వనాథ స్మారక వేద పాఠశాల కోసమని చెప్పి శిలాన్యాసం చేయడం జరిగింది. అయితే ఇప్పుడు మీ ప్రశ్నకు జవాబు ఏంటంటే, ఈ పదవి విరమణ చేస్తున్నప్పుడు ఈ అమ్మ బుద్ధిలో వస్తున్నప్పుడు నాకు గురువుగారు చేసిన శిలాన్యాసం గుర్తుకొచ్చింది. ఎప్పుడైతే శిలాన్యాసం గుర్తుకొచ్చిందో, ఓహో అయితే శిలాన్యాసము నన్ను ఈ రకంగా అమ్మ ప్రేరేపిస్తుంది అంటే దాన్ని గుర్తు చేస్తుందంటే అక్కడ నేను ఏదో వేద విద్య కన్నా ముందు మహావిద్యతో రావాలి, మహావిద్యతో రావాలి. శబ్దస్వరూపిణి అయిన అమ్మను మనం అక్కడ చూడాలి అని అమ్మ యొక్క ఆదేశం జరిగింది అనుకుని ఆ రోజు అలా ఉన్నాను. ఈ లోపల ఓ రోజుకి రావడం జరిగింది. ఈ స్థలదాతలు పబ్బా అంజయ్య గారు అప్పటికి పరోపరించారు. వారి కుమారుడు పబ్బా రమేష్ గుప్త గారు ఉన్నారు. వారితో సంప్రదిస్తే ఒక్కటే అన్నారు, గురువుగారు మీరు ఇక్కడ జగద్గురువులు శిలాన్యాసం చేసిన చోట మీరు దేవాలయం కడతామంటే అంతకన్నా ఎక్కువ నాకు ఇంత భాగ్యం ఏముంది, నన్ను ఏం చేయమంటారు. సంక్రాంతి వస్తుంది, ఉత్తరాయణ పుణ్యకాల ప్రవేశం అవుతుంది, మళ్ళీ ఒకసారి స్థలాన్ని పునరంకించే పాపం వారు స్వరూప పబ్బా రమేష్ గుప్త గారు ఆ స్థలాన్ని దానం చేసి ఆ రోజు అమ్మ యొక్క ప్రేరణతో ఏదైతే కలిగిందో వారి దానంతో ముందడుగు వేసింది. కాబట్టి ఇక పదవి విరమణ అయ్యాక ఇంట్లో అనుష్ఠానం చేసుకోవాలనే ఆలోచన లేదు. ఇక జగత్తు అనేది అమ్మ ఎప్పుడైతే మా బుద్ధిలో వేసిందో, ఓహో అయితే ప్రపంచం కోసము నేను చేయాల్సింది ఉంది అని అనుకోగానే ఇవన్నీ స్ఫురించేసరికి ఎప్పుడైతే జగద్గురు శిలాన్యాస స్థలంలో అమ్మ దేవాలయం కట్టాలనుకోవడం, వాళ్ళు అనుమతించడం, పునః దాన్ని అంకితం చేయడం, అక్కడికి వచ్చి నేను శిలాన్యాసం చేయాలని జరిగింది. కాబట్టి నాకు నేను అనుష్ఠానం చేసుకోవడం కన్నా ఒక క్షేత్రాన్ని జగద్గురువుల అనుగ్రహంతో జగన్మాత ఆలయ నిర్మాణానికి మీరు అర్పణ చేశారు. సంవత్సర కాలంలోనే ఆలయం నిర్మాణమైందనేది అందరికీ ఆశ్చర్యం కలిగిస్తుంది. చూస్తుండగానే ప్రథమ వార్షికోత్సవం మళ్ళా సంవత్సరం కూడా చేసుకుంటున్నాం. ఎన్నో ఏళ్ళైతే కానీ 5 ఏళ్ళు 10 ఏళ్ళు ఇలాంటి ఆలయ నిర్మాణ పెద్ద పెద్ద కార్యాచరణ ప్రణాళిక జరుగుతుంది కదా, ఇది ఎలా సాధ్యమైంది మీకు? నిజంగా కనుక మానవ సంకల్పం అయితే అసాధ్యమే అయ్యేది. ఒకవేళ మానవ సంకల్పమే అయ్యింటే కనుక మీరు చెప్పినట్టుగా, ఎందుకంటే ఇవాళ ధర్మానికి అనుకూలంగా ఎలా ఉందో ప్రతికూలంగా కూడా అలాగే ఉంది. కాబట్టి మరి సంవత్సరాలు పట్టింది. కానీ సంకల్పము వెనకాలనే అమ్మ యొక్క ప్రేరణ తాను కాబట్టి ఒక వ్యక్తి అడిగారు, గురుగారు మీ ప్రణాళిక ఏంటి, ప్లాన్ ఏంటి అన్నారు. నేను అన్నాను, నా ఇల్లు కట్టుకోవడానికి నాకు ప్లాన్ లేదు, ఆమె నివాసం కట్టడానికి నాకెక్కడిది ప్లాను అని నేను అన్నాను. అనగానే వారు అన్నారు, ప్లాన్ లేకుంటే అది సాధ్యం కాదేమో అన్నారు. అంటూ ఉంటే ఆశ్చర్యకరం ఏంటంటే వారి సతీమణి పసుపు చీరలో వచ్చి ముందు నిలబడిందంటే ఆ రోజు అసలు వారికి సంబంధం లేదు, కానీ ముందు రూమ్లో మాట్లాడుతుంటే వారికి ప్రశ్న వేస్తూ ఉంటే పచ్చని చీర ధరించినటువంటి పీతాంబరాపర స్వరూపమైనటువంటి ఒక స్త్రీమూర్తి వచ్చి నా ముందు నిలబడింది. ఆమె వాస్తవానికి వారి భార్య, కానీ నాకు కనపడ్డది ఆ అమ్మ స్వరూపంలో ప్రత్యక్షమై వారి ప్రశ్నకు నా ప్రశ్నకు జవాబు అక్కడ నిలబడ్డటువంటి ఆమె చెప్పగానే వారు కూడా కనీసం ఒక్క అడుగు కూడా మళ్ళీ ఒక్క ప్రశ్న కూడా వేరే, గురుగారు నేనేం ప్రశ్నించను, మీకు ఏ ప్రణాళిక అక్కర్లేదు, మీకు అమ్మవారి అనుగ్రహం మీకు ఉంది అని అన్నారు. ఆమె అనుగ్రహం ఉంది కాబట్టి నేను మా ట్రస్ట్ సభ్యుల్లో మీరు కూడా పరమధార్మికులు, మీరు కూడా ఉండడమే కాదు, ఆ 11 మాసాల్లో పూర్తి చేయడంలో అమ్మ యొక్క ప్రేరణతో పాటు మన సభ్యులైనటువంటి పబ్బా మహేష్ గుప్త గారు, శ్రీ శివకుమార్ గౌడ్ గారు, అలాగే పత్రాల శ్రీనివాస్ గౌడ్ గారు, మా అన్నయ్య ప్రసాద్ శర్మ గారు ఎలా కారణం అవుతూ ఉన్నారో మీరు కూడా అడుగడుగున
అమ్మ గురించి ఎక్కడైతే అక్కడ బగడాముఖి క్షేత్ర నిర్మాణం అవుతుంది అని చెప్పడం ద్వారా అమ్మ యొక్క ప్రేరణను అమ్మ యొక్క రూపంలో మనం తీసుకొని చేశాం కాబట్టి ఎవరిని కూడా ఒక్క రూపాయి నోటితో యాచించకుండా వాళ్ళు అడిగినప్పటికీ కూడా అయ్యా మమ్మల్ని ఏమేమంటారంటే నేను చెప్పలేను, ఎందుకంటే అమ్మ స్వప్నంలో కనపడి ప్రేరణ నాది, సంకల్పం నాది, నువ్వు కనుక మళ్ళీ ఈ శక్తిపీఠ నిర్మాణం కోసం ఎవరినైనా మరి ఆ ధనాన్నో దేన్నో అపేక్షిస్తే అది నువ్వు తప్పు చేసిన వాడు అవుతావు, నా శక్తిపీఠ నిర్మాణంలో ఎక్కడో దగ్గర సరైనటువంటి ఆలోచన నీకు లేదు అన్న భావన కలుగుతుంది, కాబట్టి అది విరమించుకొని చెప్పడమే కాదు, స్వప్నంలో అమ్మ పసుపు చీర కట్టుకొని ఎక్కడైతే నేను చేయాలని సంకల్పించానో అక్కడ ఇటుకలు పెరుస్తూ స్వప్నం వచ్చింది. ఓ అమ్మ, అయితే నన్ను అసమర్థుని చేసి నీ దేవాలయం నువ్వే కట్టుకుంటున్నావా? అవుతు తల్లి, నేను ఎవరిని ఏమీ అడగను, నిత్యానుష్ఠానం చేస్తాను అని సంకల్పం చేసుకుని ఆ రోజు పక్కనే అమ్మ యొక్క బగడాముఖి అమ్మవారి యొక్క ఒక విగ్రహాన్ని తెచ్చుకొని బాలాలయం అని ఏర్పాటు చేసుకొని నా భార్య యొక్క సహకారం, ఎందుకు అంటే ఆమె యొక్క సహకారం కనుక లేకపోతే, అంటే బగడాముఖి అమ్మవారు ప్రేరణ చేసింది, మానవుల ప్రయత్నం అయితే చెయ్యాలి, వేరే ప్రయత్నం వస్తుంది, అనుష్ఠానం చేయాలి అంటే నాకు ఒక తోడు, అంటే ఆ అనుష్ఠానంలో సహకరించే వ్యక్తి కావాలి. వివాహం అప్పుడు ధర్మ ప్రజా సంపత్యర్థమని సంకల్పం చేసుకుంటాం, ధర్మపత్ని అంటాం, సహధర్మచారిని అంటాం, కానీ మరి ఆ సహధర్మ చరత్వము అనేటువంటిది ఆ అమ్మ మరి నా భార్య రూపంలో కూడా ఆ అమ్మ పేరు, నా భార్య పేరు లక్ష్మి, ఆమె రూపంలో నాకు సహకరించి ఆ అనుష్ఠానాన్ని చేయించింది. ఎప్పుడైతే బాలాలయంలో నిత్యానుష్ఠానం ఆరంభమైందో నేను నా భార్య ఇద్దరు కూర్చొని అమ్మ యొక్క అనుష్ఠానం చేస్తున్నాము. ఆరంభంలో ఒకరు ఇద్దరు రావడం, ఏం చేస్తున్నారు అనడం, ఒకరిద్దరికి సందేహం కూడా, చిన్న గ్రామం కాబట్టి ఈ పంతులు గారు ఏదో మొదలుపెట్టాడు, ఇది ఎక్కడో దగ్గర ఆగిపోవడం తథ్యము అనుకున్నారు. కానీ నేనేమీ అనుకోలేదు. ఎందుకు అనుకోవాలంటే సంకల్పము అమ్మ, ప్రేరణ అమ్మ, అనుగ్రహం అమ్మ. ఎప్పుడైతే అమ్మ యొక్క అనుగ్రహం ఉందో, అమ్మ యొక్క అనుగ్రహం ఉంటే అసాధ్యమైంది ఏదీ లేదు, కాబట్టి ఇది సుసాధ్యమై 11 మాసాల్లో దీని యొక్క నిర్మాణం అయిపోయి ప్రతిష్ట ముగించుకుంది. ప్రతిష్ట కావడమే కాదు, మీరు అనుకునే సంవత్సరం ముగిసింది. నిజంగా చెప్పాలంటే కొన్ని క్షేత్రాలు ఇవాళ నడవడమే కష్టంగా ఉంది, నిత్య పూజాధికారులు చేయడమే కష్టంగా ఉంది. మనం కూడా ఆరంభంలో ఎలా అని ఆలోచన చేశాం, కానీ ఏమిటో తెలియదండి. ఆ జగన్మాత యొక్క అపూర్వమైనటువంటి అద్భుతం ఏమిటో తెలియదు. నిజంగా ఆమె నన్ను ఆవగింజంత శ్రమ పెట్టకుండా తన పూజకి ఎవడు కావాలో తానే తెచ్చుకుంది, తన పూజకి ఏం కావాలో తానే తెచ్చుకుంది. నువ్వు ఉండురా, నువ్వు అలా ఉపాసకుడిగా ఉండు, ఉపాసన చేస్తూ ఉండు, నీకు ఎలాంటి ఇబ్బంది లేనటువంటి పరిస్థితి కల్పిస్తారని చెప్పి నిజంగా ఒకరోజు 10 మంది అయితే, రెండవ రోజు 100 మంది, మరొక 3వ రోజు 1000 మంది, ఇలా జనం పెరుగుతూ ఇవాళ పురాతన క్షేత్రములు ఎట్లాగైతే సుప్రసిద్ధములై జనము తండోపతండాలుగా వస్తారో, ఈ క్షేత్రానికి అలా వస్తూ ఈ సంవత్సర కాలం ఎలా జరిగిందో తెలియదు. వార్షికోత్సవం వచ్చింది అని చూసుకొని ఇవాళ వార్షికోత్సవం చేసుకుంటాం. ఆవగిందంత కష్టం లేకుండా ఆచంద్ర తారార్కం ఆలయ వైభవం జరిగేట్టుగా మిమ్మల్ని అమ్మ నడిపిస్తుంది. అమ్మ ఆ రకమైనటువంటి భక్తులను తనే రక్షించుకుంటూ మీకు నిర్మాణం చేస్తుంది. శర్మ గారు, ఇప్పుడు అమ్మ చూస్తున్నాం, అంత అద్భుతమైనటువంటి ఆ అమ్మవారి యొక్క విగ్రహం మనకు భారతదేశంలోనే కాదు ప్రపంచంలోనే ఎవరికైనా బగడాముఖి మహావిద్యా ఉపాసకులు కానీ శక్తి రావాలంటే ఇక్కడికి వచ్చి అమ్మను సేవించుకోలే అమ్మ అనుగ్రహం పొందాలి అన్నట్టుగా ఆ గంభీరమైనటువంటి ఆ అమ్మవారి యొక్క ఆ విగ్రహం మనకి చేస్తుంది. అనేక వైభవాలు, అనేక జ్ఞాపకాలు, అనేక అనుభవాలు చెప్తూ ఉన్నారు. కాక ఇది ఈ యొక్క ఆలయ నిర్మాణ శైలి ఎటువంటి అసలు అది ముఖ్యమైనటువంటి అంశం, అద్భుతమైనటువంటి ప్రశ్న. చాలామంది అంటారు బగడాముఖి దేవాలయాలు చాలా చోట్ల ఉన్నాయి కదా, మళ్ళీ ఎందుకు?
తెలంగాణ లేకుంటే లేకపోవచ్చు, పక్కన ఆంధ్ర ఉందంటున్నారు, తమిళనాడు ఉందంటున్నారు. క్షేత్రాలు పెట్టాలా, అవసరమా అనేటువంటి ప్రశ్న ఉత్పన్నం. మరి అమ్మ ప్రేరణతో మరి సంకల్పం చేసి ఏమిటి విశేషము, ఈ క్షేత్ర విశిష్టత ఏమిటి అంటే సాంఖ్యాయన తంత్రంలో ఈ అమ్మ గురించి ఎలా ఉంటుందో చెప్పబడింది. ఆ రకంగా ప్రపంచంలో ఎక్కడ కూడా దేవాలయాలు లేవు. ఉత్తరప్రదేశ్లో కానీ మరో ప్రాంతమైన దక్షిణ భారతదేశంలో ఇతర రాష్ట్రాల్లో కానీ ఎక్కడ కూడా సాంఖ్యాయన తంత్రంలో చెప్పినటువంటి విధంగా దేవాలయం లేదు. ఇంతకుముందు మీరు చెప్పారు దశమహావిద్యల్లో ఒకరు. ఆ దశమహావిద్యలు మనకు కాళి, తార, చిన్నమస్త, శ్రీ విద్య, భువనేశ్వరి, భైరవి, బగల, ధూమ్ర, మాతంగి, కమలాని ఇచ్చారు. ఇందులో ఆ 10 విద్యల యొక్క అవతారాన్ని గురించి మనకు శివపురాణంలో ఉమాసంహితలో చెప్పబడ్డది. ధర్మరక్షణ కోసమై ఆ దశమహావిద్యల యొక్క అవతారం జరిగింది అని ఓ దుర్గముడు అనే రాక్షసుడు ఉంటాడు. వాడు దేవతల మీద పదే యుద్ధాలు చేస్తూ ఉంటే దేవతలంతా కూడా పరాశక్తిని ప్రార్థిస్తే జగన్మాత దశ దిక్కుల్లో, అంటే 4 దిక్కులు 4 విదిక్కులు పైన కింద దశ దిక్కుల్లో దశమహావిద్యలు వచ్చాయని చెప్పారు. ఇక జగన్మాత బగలాముఖి అందులో ఒకరు అయిన విద్య, ఈ విద్య అవతారం గురించి మనకు సాంఖ్యాయన తంత్రంలో చెప్పబడింది. కృతయుగంలో ఒక భీకరమైనటువంటి తుఫాను వస్తుంది. అంటే ఈ క్షేత్రం యొక్క విశిష్టత నిర్మాణం గురించి దీని యొక్క స్వరూపం చెప్పడానికి చెప్తాను. అక్కడ కృతయుగంలో భీకరమైన తుఫాను వచ్చినప్పుడు దేవతలంతా కూడా ఆ తుఫాను వల్ల లోకములన్నీ కూడా చరాచర జగత్తంతా కూడా అస్తవ్యస్తమై అతలాకుతలం అవుతూ ఉంటే అప్పుడు వాళ్ళంతా విష్ణుమూర్తిని ప్రార్థిస్తారు. పరమేశ్వర, మమ్మల్ని ఈ కష్టం నుంచి రక్షించు ప్రార్థిస్తే విష్ణుమూర్తి ఆలోచిస్తాడు, స్థితికారకం నేనే, కానీ నాకు స్థితికారకత్వం ఇచ్చింది పరాశక్తి. శక్తి యొక్క అనుగ్రహం లేకుండా నేను స్థితికారకుని కాలేదు. కాబట్టి ఆ పరాశక్తి యొక్క తపస్సు చేయాలి అనుకొని ఆయన తపస్సు చేసి అనువైన ప్రదేశం కోసం చూస్తూ ఉంటే వారికి ఓ చోట ఒక పీత హృదయం, అంటే పసుపు నీటి కందకం కనపడుతుంది. పసుపు నీటి కందకం కనపడగానే ముందు ఆశ్చర్యపోతుంది. ఏమిటి, నీటి కందకం ఉండాలి కానీ పసుపు నీటి కందకం ఆశ్చర్యపోతుంటేనే మహావిష్ణువు యొక్క బుద్ధిలో యోగ దృష్టితో జగన్మాత చెప్తుంది, ఇదే నీకు తపస్సుకు అనువైనటువంటి ప్రదేశం చెప్పగానే మహావిష్ణువు ఆ పీతకృతము అంటే పసుపు కందకం యొక్క ఒడిలో కూర్చొని వారు తపస్సు చేస్తారు. ఆ తపస్సు యొక్క ప్రభావం వల్ల, ఆ తపశ్శక్తి వల్ల ఆ పసుపు నీటిలో ఆ పరాశక్తి మహాత్రిపుర సుందరి జలకాలానికి ప్రత్యక్షమై ఆ పీతకృతంలో బగళా రూపంలో ఆవిర్భావం చెందుతుంది. తపస్యయాచ సంతుష్ట మహాత్రిపుర సుందరి మహాపీతహృదస్యాంతే సౌరాష్ట్రే బగళాంబిక. అంటే ఏమిటంటే ఆ మహావిష్ణువు తపస్సుకు వచ్చినటువంటి పరాశక్తి ఆ పసుపు నీటిలో బగళా రూపంలో ఆవిర్భవించింది అని దాని యొక్క అర్థం. అయితే నేను 25 ఏళ్ళ నుంచి అనుష్ఠానం చేస్తూ అనేక క్షేత్రములు, బగళా క్షేత్రములు, ఎక్కడ కూడా ఈ సాంఖ్యాయన తంత్రంలో చెప్పినటువంటి విధానంలో ఎక్కడ కూడా అమ్మవారి క్షేత్రం లేదు. అమ్మ ప్రేరణ జరిగింది కదా అని చెప్పి నేను కూడా మళ్ళీ ఓ విగ్రహం పెట్టి బగళాముఖి గుడి కట్టాను అన్నం కన్నా తంత్రశాస్త్రాల్లో చెప్పిన విధంగా కట్టాలి అనుకొని ఈ క్షేత్రాన్ని ఆ విధంగా నిర్మాణం చేయడం జరిగింది. ఎలా ఉందంటే ఇప్పుడు ఈ క్షేత్రము మీరు గమనిస్తే ఇక్కడ చూడొచ్చు, ఈ గర్భాలయం చుట్టూ పసుపు కందకాన్ని ఏర్పాటు చేశారు. అమ్మ పసుపు కందకంలో అవతరించింది కాబట్టి గర్భాలయం ఏదైతే అమ్మవారి యొక్క గర్భాలయం కూడా అష్టభుజి ఆకారంలో ఉంది. ఎందుకు అంటే ఎక్కడైనా అష్టదళ పద్మానికి ఒక విశిష్టత ఉంది. అమ్మవారు హైదరాహరణంలో అష్టదళ పద్మంలో ఉంది అన్నటువంటి శాస్త్ర ప్రమాణాన్ని అనుసరించి అష్టభుజ ఆకారంలో నిర్మితమైనటువంటి ఈ గర్భాలయము ఈ పసుపు నీటి కందకంలో నిర్మాణం. చుట్టూ అమ్మవారి దేవాలయం చుట్టూ పసుపు కందకం ఉంటుంది. అమ్మవారి గర్భాలయం ఎలా ఉంటుంది, కమలంలాగా ఉంటుంది. ఆ కమలంలో అమ్మ అవతరించింది. అయితే చుట్టూ 9 విద్యలు కూడా ఉన్నాయి. అమ్మవారు కాకుండా కాళీ, తార, చిన్నమస్త, శ్రీ విద్య, భువనేశ్వరి, భైరవి, ధూమ్ర, మాతంగి, కమల అనేటువంటి 9 విద్యలు గుడి చుట్టూ ఉన్నాయి. అమ్మవారి ఇక్కడ రాగానే ఈ హరిద్రాఖండాన్ని నమస్కరించుకుంటూ
వస్తే కనుక అమ్మ దర్శనం. అంతేకాకుండా అక్కడ నిలబడితే హరిద్రాకరంలో నుంచి కూడా అమ్మ యొక్క ముఖ దర్శనం అయ్యేటట్టుగా అమ్మనే చెప్పింది. మళ్ళీ నన్ను అడుగుతారు మీకు ఆర్కిటెక్చర్ ఎవరు, నాకు అమ్మనే ప్రేరణ, అమ్మనే ఇది చేయరా ఇలా చేయని చెప్పి ఏదో రూపంలో అండి అమ్మ ఓసారి స్వప్నదర్శి, ఓసారి ఏదో రకమైన శబ్ద శ్రవణం, ఇంకోసారి ఇంకో మనిషి రూపంలో సలహా, ఈ రకంగా. అంతేకాదు అసలు శక్తి పీఠం అన్న పదము మా వెంకన్న గారి ద్వారా వచ్చింది. అంటే అమ్మ మన మీ రూపంలోనే అమ్మ మీ రూపంలో నాకు చూపించింది. కాబట్టి నేనేమంటున్నా అంటే ఇక్కడ చేసినటువంటి ప్రతి పని ఆమె ప్రయోజనం. కాబట్టి ప్రపంచంలో ఇప్పుడు ఇక్కడ చెప్పొచ్చేది ఏంటంటే సాంఖ్యాయన తంత్రంలో బగళాముఖి అమ్మవారి యొక్క ఆవిర్భావం చెప్పబడింది. అమ్మవారి యొక్క ఆవిర్భావం ఎలా జరిగిందో అలా ప్రపంచంలో ఎక్కడ దేవాలయం లేదు. ఇక్కడ ఆమె ప్రేరణతో సాంఖ్యాయన తంత్రశాస్త్రంలో ఎలా ఉందో అలాగే ఇక్కడ దేవాలయాన్ని నిర్వహించడం జరిగింది. అంతేకాకుండా కొంతమంది అంటే ప్రాచీనుల యొక్క అనుమతి ద్వారా అమ్మ యొక్క మంత్రము 36 అక్షరము, షట్త్రింశదక్షరి బగళా మంత్రము అని. అందువల్ల ఈ ఆలయ నిర్మాణంలో కూడా ఈ హరిద్రాకరణంతో కలుపుకొని అమ్మ యొక్క ఆలయ నిర్మాణాన్ని 36 తీసుకోవడం. అంతేకాకుండా మహామంటపాన్ని కూడా ఆ మహామంత్రాన్ని దృష్టిలో పెట్టుకొని 36 తీసుకోవడం జరిగింది. అందువల్ల ఇక్కడ ఈ క్షేత్రము లాంటి క్షేత్రం ఇక ప్రపంచంలో ఎక్కడ కూడా బగళాముఖి అమ్మవారికి నిర్మాణం ఇంతవరకు జరగలేదు. కాబట్టి అమ్మ ప్రేరణ ఉంది కాబట్టి ఆమె శాస్త్రీయమైనటువంటి విధానంలో చేయించారు. అయితే మళ్ళీ ఒక్క మాట మళ్ళీ అంటే ఎన్నిసార్లు స్మరించిన మహాపురుషుల స్మరణ మరి చేస్తూనే ఉండాలి. మా నాన్నగారు మాకు ఈ శ్రీ విద్య పూర్ణ దీక్షలు ఇచ్చారు. వారి గురువు గారు కరపాత్ర స్వామి. కరపాత్ర స్వామి వారి యొక్క అనుగ్రహం మాకు ఉంది. వారు అనేక గ్రంథాలు రాశారు. అందులో శ్రీ విద్యా సంబంధమైనటువంటి గ్రంథాన్ని వారు శ్రీ విద్యా రత్నాకరము, శ్రీ విద్యా వరివస్య అనేటువంటి పుస్తకాలు రాశారు. అందులో కూడా మనం తీసి చూసినప్పుడు సాంఖ్యాయన తంత్రంలో అమ్మ యొక్క అవతార స్వరూపం ఎలా ఉందో అందులో కూడా బగళా సంబంధమైన అంశాలు ఇంచుమించుగా దగ్గరగానే. అంటే నేనేమనుకున్నానంటే ఇటు విద్యాగురు స్థానమైనటువంటి దక్షిణామ్నాయ శృంగేరి శారదా పీఠాధీశ్వరుల యొక్క అనుగ్రహం ఎలాగో రానే వచ్చింది. ఇటు చూస్తే అనుష్ఠానం చేస్తున్నటువంటి అనుష్ఠానము మా ఉపదేశ గురువులు శ్రీ విద్యా ఉపదేశ గురువు అయినటువంటి పరమ గురువు అయినటువంటి కరపాత్ర స్వామి వారి యొక్క పరంపర కూడా ఒక పక్క బుద్ధిలో స్ఫూరిస్తుంది. అందువలనే ప్రపంచంలో ఎందుకంటే అంటే ఈ మధ్యకాలంలో భారతదేశం బయట కూడా దేవాలయ నిర్మాణాలు అవుతున్నాయి. కాబట్టి ఈ రోజున ఈ శివంపేట గ్రామంలో నిర్మితమైనటువంటి బగళాముఖి దేవాలయము శాస్త్రీయ విధానంలో నిర్మించినటువంటి ఏకైక దేవాలయంగా ఇక్కడ మరి నిర్మించబడి ఈ రకంగా మరి భక్తుల పొంగు బంగారంగా. ఇప్పుడు సింహవాహనం ఉంది, గణపతి ఉన్నాయి, పక్కనే గురుత్రయం ఉన్నాయి, ఇంకా దీని ప్రణాళిక ఏమేమి ఉన్నాయి, మొత్తం ఆలయ పరిస్థితి. ఆరంభమైతే అమ్మ విగ్రహ ప్రతిష్టతో ఆరంభమైంది. ఆరంభమైనప్పుడు మళ్ళీ ఒక మహాపురుషుడే ఇది దేవాలయం కాదు, ఉపాసకులకి ఉపాసన తపోభూమిగా క్షేత్రంగా ఉండాలి. దానికి మరి అనువైన ప్రదేశం ఎక్కడుంది అని వచ్చినప్పుడు వెంటనే మనకు ఉపాసనకు మూలపురుషుడైనటువంటి దక్షిణామూర్తి గారు మెదలగానే ఇక్కడ దక్షిణామూర్తి యొక్క విగ్రహ ప్రతిష్ఠ చేయాలి అని. విగ్రహ ప్రతిష్ఠ అంటే మళ్ళీ దానికి స్థలము, ఒక ఆలయము, ఇవన్నీ రావాలి. అది రాగానే మనసులోకి అయితే దక్షిణామూర్తి మండపం కట్టాలి. ఆ దక్షిణామూర్తి మండపం కట్టాలి అని మనసులోకి రావడమే ఆలస్యం. ఆ రోజు ఇక్కడికి వచ్చారు శ్రీ సుభాష్ రెడ్డి గారు వచ్చారు. వస్తే అందరికి తీర్థం పెట్టారు, ఆయన తీర్థం ఎందుకంటే నాకు ఏదైనా చెప్పండి అంటారు. అసలు నిజంగా చెప్పాలంటే ఆమె నన్ను విచిత్రానికి గురి చేస్తుంది. నన్ను ఎవరిని ఏం అడగొద్దండి, మళ్ళీ అడగకుండా వచ్చిన వాళ్ళ సంకల్పాలు చెప్పండి, వాళ్ళ సంకల్పం వాళ్ళేమో నన్ను చెప్పంటారు. గురుగారు ఏం చేయమంటారు అని వాళ్ళు అడుగుతారు, అమ్మనేమో ఏం చెప్పుకుంటారు. అది ఒక రకమైన పరీక్షలో నిర్ణయం మళ్ళీ ఆవిడే చేస్తుంది. అతను కింద కూర్చున్నాడు,
అయ్యా మీరు తీర్థం తీసుకొని ఆనందం చేద్దామంటే లేదు గురుగారు అదే చెప్పండి అంటారు. అంతకుముందు రోజే దక్షిణామూర్తి యొక్క సంకల్పం వచ్చింది. అయ్యా దక్షిణామూర్తి ధ్యానం ఉంది కానీ మరి మీరు కట్టండి అని వెంటనే సరైన ఈ అమ్మవారి ప్రతిష్టతో పాటు ఆ దక్షిణామూర్తి మండపం నిర్మాణం చేసి అక్కడ దక్షిణామూర్తి స్థాపన అక్కడితో కాకుండా మనకు గురుత్రయం దక్షిణామూర్తి, వేదవ్యాసుడు, భగవత్పాద శంకరుడు ఈ ముగ్గురు ఒక్క దగ్గర ఉన్న క్షేత్రం కూడా జగత్తులో ఎక్కడా లేదు. ఎప్పుడైతే బగళాముఖి అమ్మవారి క్షేత్రం ఇదే ప్రపంచంలో మొట్టమొదటిది శాస్త్రీయ విధానంలో అయిందో గురుత్రయం ఒకే వేదిక మీద ప్రతిష్ఠించిన క్షేత్రం కూడా ఎక్కడ లేదు. కాబట్టి ఎప్పుడైతే ఆలోచన వచ్చిందో ఇక్కడికి వచ్చేటువంటి ఉపాసకులకి అనుష్ఠానం చేసుకోవడానికి వీలుగా ఆ ధ్యానం నిర్మాణం చేసి ఇక్కడ దక్షిణామూర్తిని, వేదవ్యాసుని, భగవత్పాద శంకరుని కూడా ప్రతిష్ఠించి ఆరాధిస్తూ అమ్మ దగ్గరికి వచ్చి నమస్కరించుకొని అర్చించి అక్కడ ఉపాసన చేసుకొని మళ్ళీ అన్న ప్రసాదాన్ని స్వీకరించి అన్నపూర్ణాలయం కూడా అవుతుంది. అంటే అన్ని మొన్న సందర్భం వచ్చింది. అంటే బగళాముఖి శక్తి గురించి ఇప్పుడు 2-3 చెప్పాల్సి వస్తుంది. ఏనాడు ప్రతిష్ఠ చేశాము నాటి నుండి ఈ దేవాలయం యొక్క మెట్లెక్కుతున్న వాళ్ళకే ముందు బుద్ధిలో ఒక రకమైన మార్పు చేస్తున్నారు. ఏం మార్పు చేస్తుందంటే ధార్మికములైనటువంటి కోరికలు మాత్రమే వాళ్ళ మనస్సులో ఉండేట్టుగా ఆవిడ మనస్సును మార్చేస్తుంది. ఇట్లా వచ్చినప్పుడు వాళ్ళు ఏదో అనుకుని వస్తారు. ఈ మధ్యకాలంలోనే ఒకరు వచ్చి నేను ఫలానా చెయ్యాలి అని వచ్చారు, ఫోన్లో చెప్పారు. ఇక్కడ వచ్చి ఆ క్షేత్రం మెట్లెక్తూ వచ్చి ఎక్కిన తర్వాత అది మర్చిపోయారు. నేను అమ్మవారి యొక్క ఉపాసన చేస్తాను, నాకు మంత్రదీక్ష ఇవ్వండి అని చెప్పి వచ్చాను. అప్పుడు అమ్మకు వెళ్ళి నేను అమ్మ పాదాలు ముట్టుకొని నమస్కరించి, అమ్మ ఎంత ఆశ్చర్యకరం తల్లి, వచ్చే ముందు అతను కోరిక వినడానికే ఇష్టం లేకుండా ఉండింది, వచ్చాక నీ అనుష్ఠానం అంటున్నాడు తల్లి అనిపించింది. అయితే ఈ సంవత్సర కాలంలో ఎందరెందరో ఇక్కడికి రావడం, అమ్మ యొక్క అనుగ్రహాన్ని ఒక నమస్కారం చేసి అమ్మ అనుగ్రహాన్ని పొందడం, ఆ తరువాత నిండు చేతులతోనే ఇక్కడికి వెళ్ళడం జరుగుతుంది. అయితే ఈ మధ్యకాలంలోనే మన తెలంగాణ రాష్ట్రంలో మరి శాసనసభ ఎన్నికలు జరిగాయి. సహజమే కాబట్టి నాయకులు భగవంతుని యొక్క ఆరాధన చేయడానికి వచ్చారు. ఇక్కడికి ఎవరైతే నాయకులు వచ్చి అమ్మను సేవించారో వాళ్ళు ధార్మిక దృష్టిలో వచ్చారు కాబట్టి అందరూ విజయం సాధించి అందరూ కూడా ఉన్నతమైన స్థానంలో ఉన్నారు. అంటే పేరు చెప్పడం భాగ్యం కాదు కాబట్టి అందరూ. అందులో ఒకరు కామారెడ్డి శాసనసభ్యులుగా ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ వారి నాయకులు వెంకటరమణారెడ్డి గారు వారి ఇక్కడ వచ్చారు. అమ్మవారి ఆరాధన తీసుకుని వెళ్ళి నామినేషన్ వేయడం, వారి ధర్మ సంకల్పం మరి నిజం కావడం అయిపోయింది. కాగానే మళ్ళీ వచ్చారు. వచ్చి వారు ఇలాగే గురుగారు అమ్మ అనుగ్రహంతో విజయం సాధించాను, కానీ నన్ను అమ్మకు ఏ సేవ చేసుకుంటారు అడిగారు. మళ్ళీ అమ్మ ఆ నోటికి మళ్ళీ మూతనే అందరికీ చెప్పినట్టుగానే వారికి చెప్పారు. అయ్యా నేను చెప్పలేదు. వారి భార్య పక్కన ఉంది. ఆ అమ్మ ఏమందంటే, గురువుగారు మీరు అడగట్లేదు కదా, అలా ఏమో చెప్పారు. మీరు అడగట్లేదు, మేము అడిగాం కదా, మాకు జవాబు చెప్పండి అని. ఓహో మళ్ళీ నీ రూపంలో అమ్మనే అడిగిస్తుంది. మళ్ళీ అందరి ముందు అంటున్నాను, నేను అడగాను. ఎవరు ఏమి అడగలేదు. కానీ మొన్న వెంకటరమణారెడ్డి దంపతులు వచ్చినప్పుడు మాత్రం వారి సతీమణి ఏమందంటే, మీరు అడగట్లేదు నేను అడుగుతున్నాను కదా చెప్పండి అంటే, అప్పటి వరకు ఇక్కడ మా సభ్యుల్లో ఒకరైన శివకుమార్ గౌడ్ గారు మరియు మరొక సభ్యులు మహేష్ గుప్తా గారి తండ్రి గారు పప్ప రమేష్ గుప్తా గారు అమావాస్య పౌర్ణిమలకు వారి తల్లిదండ్రుల జ్ఞాపకార్థము అన్నదానం చేస్తున్నారు. అయితే అది టెంట్లో జరుగుతుంది. నేను వెంటనే ఉన్నా అంటే ఇక్కడ భోజనాలు టెంట్లో చేస్తారండి, కాబట్టి ఒక అన్నపూర్ణ ఆలయాన్ని కట్టుకుంటారు. ముందు వారికి ఆలయం కట్టుకుంటారు. అన్నపూర్ణాలయం అంటే ఒక భోజనశాల కట్టుకుంటే అనగానే వారు వెంటనే అమ్మవారి దేవాలయం వెనకాల ఒక విశాలమైనటువంటి అన్నపూర్ణాలయం, అదే నిత్య అన్నదానానికి అనుకూలమైనటువంటి భవనాన్ని నిర్మిస్తూ ఉన్నారు. పూజ చేశారు. అది కూడా చాలా గొప్ప విషయం. చివరగా మనము అమ్మతో మొదలయ్యాము. మీకు ఈ గ్రామం యొక్క వైశిష్ట్యము, మీ నాన్నగారు, మీ గురువు గారు, వారి చేత దాదాపు 100 మంది విద్వాంసులు తయారయ్యారు. ఒక్కసారి వారిని గుర్తు చేసుకున్నాక మనం అయితే ఈ కార్యక్రమాలతో చెప్పి ఆశిస్తాం. యజ్ఞశాల కూడా
మా సభ్యుల్లో ఒకరు శివకుమార్ గౌడ్ గారు చేస్తామని చెప్పడం జరిగింది. అదేవిధంగా ఇంకొకరు మిగిలిపోయింది బ్రాహ్మణుడు అర్చకుడు నివాసం కోసం అంటే రామిరెడ్డి గారిని మరొకరు నేను కట్టిస్తాను గురుగారు అన్నారు. అది కూడా అమ్మ యొక్క ప్రేరణ వల్ల వాళ్ళు సంకల్పం చేసుకున్నారు. అది కూడా త్వరలో అది రూపుదాసం. ఇక మీరు అడిగినటువంటి ప్రశ్న నిజంగా కూడా ఈ గ్రామము శివంపేట అని దీనికి మరి రెవెన్యూలో పేరు. కానీ ఎందుకో ఒకరోజు నేను ఆ రెవెన్యూలో పూర్వపు పేరు చూస్తే శివాపురం అని తిరుగుతున్నారు ఈ ఊరి పేరు. ఆ శివాపురం అనే పేరు పలకలేక తెలంగాణ ప్రాంతంలో ఎక్కువగా పేటలు ఉంటాయి కాబట్టి శంకరంపేట, ఇస్మాయిల్ ఖాన్ పేట, పేటలు ఉంటాయి, సిద్దిపేట ఉంటాయి కాబట్టి దీన్ని కూడా శివంపేట అని అనుకుని మార్చుకున్నారు. కానీ వాస్తవానికి ఆ రెవెన్యూలో పూర్వకాలంలో శివపురం అని లేదు, శివాపురం అని. శివపురం అంటే శంకరుని యొక్క నివాసం అని, శివాపురం అంటే అమ్మ యొక్క నివాసం. అందుకే మరి జగద్గురువులు భారతీయ మహాస్వామి వారు శిలాన్యాసం చేసి ఉంటారు. అందుకే అమ్మ వస్తానని అంటుంది. కాబట్టి ఇక్కడ అయితే ఈ శివాపురంలో తెలంగాణ ప్రాంతంలో ఇంతకుముందు మీకు చెప్పారు మా నాన్నగారు భారతదేశంలో ప్రసిద్ధమైనటువంటి సంస్కృత విద్వాంసులు. అంతేకాకుండా ధర్మ విషయంలో అవసరమైతే ప్రాణత్యాగానికి కూడా వెనకాడినటువంటి మహాపురుషులు స్థాపకులు వారు. తెలంగాణలో పండితులు ఆంధ్ర ప్రాంతంతో సమానంగా లేరు అన్న ఒక మాట ఎప్పుడో ఆ గోదావరి తీరంలో వారి చెవులో పడింది. ఓహో అలాగా, అయితే వేదము శాస్త్రము చదువుతున్నటువంటి మహాపండితులు తెలంగాణ ప్రాంతంలో ఉండాలి అనే ఉద్దేశంతో 1970వ సంవత్సరంలో ఆంధ్రప్రదేశీయ పురోహిత బ్రాహ్మణ వేద విద్యా పీఠం అనే పేరుతో వేద విద్యాపీఠాన్ని స్థాపించారు. అయితే వేద విద్యాపీఠ స్థాపన చేయడం కష్టమే, కానీ విద్యాపీఠ స్థాపన చేశాక అందులో అధ్యాపకుడు కూడా చాలా ప్రధానం. అధ్యాపకుడు స్వార్థ చింతన ఉన్నవాడు కనుక ఉంటే మా నాన్నగారి నిస్వార్థతకు సరిపడు. కాబట్టి వారు ఒకసారి ఆలోచన చేశారు, ఎవరు ఈ పాఠశాలకు వేద పండితులుగా రావాలి. అయితే అంతకుముందు వారి దగ్గర సంస్కృతాధ్యయనం చేసినటువంటి ఓ క్రమాంత స్వాధ్యాయి వారి మనస్సులో మెదిలారు. వారే మాడుగుల మాణిక్య సోమయాజుల వారు మహాపురుషులు. నాన్నగారి మనస్సులో ఎప్పుడైతే వారు మెదిలారో వెంటనే వారి దగ్గరికి వెళ్ళడం, వారి విషయం చెప్పడం, వారు కూడా నిమిషం ఆలోచించకుండా తప్పకుండా శాస్త్రి గారు నేను మీరు చేసేటువంటి ధర్మ ప్రయాణంలో నేను కూడా మీతో అడుగులు వేస్తానని చెప్పి వారు ఇక్కడ వేద పండితులుగా ఉండడానికి అంగీకరించడం. 1971వ సంవత్సరంలో మొట్టమొదటి ఇస్మాయిల్ ఖాన్ పెట్టు ఆరంభమైంది. కానీ ఆ తర్వాత వెనువెంటనే ఆ పాఠశాల శివంపేటకు మా ఇంట్లోకి మారింది. ఎందుకు మా ఇంట్లోకి మారిందంటే మా నాన్నగారికి విద్యార్థులు పుత్రులు ఇద్దరు వేరు కాదు. పుత్రులు విద్యార్థులు ఇద్దరు ఒకటి. ఆయన ఒకసారి ఇంటర్వ్యూలో ఆయన అడిగారు, వెంకటేశ్వరుడు పాఠశాల నిర్వహిస్తాడా అంటే వెంకటేశ్వరుడు వయసులో సంవత్సరం ఎక్కువ కాబట్టి వాడు ముందు వచ్చాడు, రేపు మళ్ళీ మిగతా విద్యార్థులు వస్తారు. అందువల్ల వారు ఇంట్లోనే పాఠశాల పెట్టారు. ఆ పాఠశాలలో మా మాడుగుల మాణిక్య సోమయాజుల వారి వద్ద 8వ ఏట వేదాధ్యయనం ఆరంభం చేశారు. నాతో పాటు వరంగల్ భద్రకాళి దేవాలయంలో గణాంతం ధనాపాటిగా ఉన్నటువంటి నరసింహమూర్తి బాబు గారు పదవి చేశారు వారు. ఆ తర్వాత కరీంనగర్లో సుప్రసిద్ధ విద్వాంసులు పురాణ మహేశ్వర శర్మ, తర్వాత మంగళంపల్లి వేణుగోపాల శర్మ, ఆ ఇద్దరు కూడా నేను శృంగేరిలో శాస్త్రాధ్యయనం చేసి వచ్చిన తర్వాత వారు కూడా శృంగేరికి వెళ్ళి శాస్త్రాధ్యయనం చేసి రావడం జరిగింది. ఇప్పుడు అందులో పురాణం మహేశ్వరుడు శృంగేరి జగద్గురు పీఠమైనటువంటి అక్కడ నంగునూరు భవానీ దేవాలయానికి ఆ శంకరప్రధాని ధర్మాధికారిగా వాడున్నాడు. అదేవిధంగా నిత్యానుష్ఠానం చేస్తూ మంగళంపల్లి వేణుగోపాలుడు ఉన్నాడు. వీళ్ళు కాకుండా ఈ పాఠశాల నాన్నగారు స్థాపించి గురువుగారు పాఠం చెప్పిన ఈ పాఠశాలకు ఒక విశిష్టత ఉంది. ఇక్కడ ఒక గంట సేపు అడుగు పెట్టిన విద్యార్థి అయినా సరే ఎంతో ఉన్నతానికి వెళ్ళి ఇవాళ అత్యున్నతమైనటువంటి స్థానంలో ఉన్నారు. అది ఆ ఇద్దరి సంకల్పం. అందుకే ఇవాళ ఈ కార్యక్రమం చేస్తుంటే ఆ ఇద్దరి చిత్రపటాలు లేకుండా చేయడం ఇష్టం ఉంటుంది మాకు. కాబట్టి ఆ ఇద్దరు యాగశాలలో ఉన్నారు. అయితే మా గురువుగారు మీరు చెప్పినట్టుగా
వారు పరమ యోగీశ్వరుడు. వారు కర్మయోగిగా అంటే గృహస్థులు అయినప్పటికీ కూడా వారి మనస్సులో ఈ నాన్నగారికి ఎట్లాగైతే భౌతిక చింతనలు లేవో మా గురువుగారికి కూడా అలాగే భౌతికమైన విషయాలు ఎందుకు దృష్టి లేదు. అందువల్ల వారు కూడా మరి చివరి రోజున వారికి ప్రేరణ వారు ఆ తురియాశ్రమ స్వీకారం సన్యాసాశ్రమ స్వీకారం చేసి వారు బ్రహ్మానంద తీర్థులుగా వారు బ్రహ్మీభూతులు కావడం అనేది మనందరం చూసిన అంశం. వారు అలా నాన్నగారైతే అసలు ఏమిటంటే ఆయన జీవితమే ఈ ధర్మనిష్టలో మా భార్గవరామశర్మ గారు ఒక మాట అనేవారు, అది గుర్తుకొస్తాయి. అదే నాన్నగారు ఈ విద్వత్సభల ద్వారా సంపాదించిన సంపాదన కనుక అలాగే తర కోసం వాడుకుంటే ఇంట్లో ఉన్న మొత్తం 4 కుటుంబాలు ఉండేవి. మా 2 మామగారు, మా పెద్దనాన్నగారు, మా నాన్నగారు. ఇంట్లో ఉన్న ఈ 4 కుటుంబాల్లో ఉన్నటువంటి 50 మంది బంగారు కంచాల్లో భోజనం చేసేవాళ్ళు మీద ఆయన సంపాదన అలాగే పెట్టుకుంటే, కానీ ఆయన ఎక్కడ కార్యక్రమాలు పెడితే అక్కడ వచ్చిన డబ్బులు అక్కడే విద్వాంసులకు దానం చేసి మళ్ళీ తర డబ్బులు పెట్టుకుని మళ్ళీ ఉన్నతమైనటువంటి జీవితాశయం. అదేవిధంగా మా గురువుగారు అలాగే ఉండేవారు. వారి దగ్గర చదువుకున్నందుకే కావచ్చు మేము ఇవాళ మరి ఈ రకమైనటువంటి సనాతన సంప్రదాయంలో వెళ్తున్నాం. ఆ సంప్రదాయాన్ని రక్షించే చాలా చాలా సంతోషమండి. అభినవ విద్యాతీర్థ జగద్గురువులు శృంగేరి శారదాపీఠం, భారతీ తీర్థ మహాస్వామి వారు ప్రస్తుత జగద్గురువులు, వారి కరకమల సంజాతులు విధుశేఖర భారతీ స్వామి వారు, ఈ ఊరిలో ధర్మ ప్రతిష్ఠ చేసినటువంటి బ్రహ్మశ్రీ శాస్త్రుల విశ్వనాథ శాస్త్రి గారు, మాడుగుల మాణిక్య స్వామి గారు బ్రహ్మానంద తీర్థులుగా పరమ పొందిన యతీశ్వరులు, అంతకు మించి ఈ శాక్తేయ సంబంధమైనటువంటి గురువుగా ఉన్నటువంటి కరపాత్ర స్వామి వారు, వారికి శాక్తేయ ఉపాసనను ఉపదేశం ఇచ్చేటువంటి శాస్త్రం భార్గవరామ శర్మ గారు, ఎంతమంది మహానుభావుల యొక్క ప్రేరణ, ఎంతమంది మహానుభావుల యొక్క ఆశీర్వాదగృహం ఇవాళ ఇంతటి వైభవానికి, ఇంత గొప్ప క్షేత్రం ఏర్పాటుకు కారణమైంది. నిజంగా మీతో ఇంతసేపు మాట్లాడుతుంటే అమ్మ యొక్క ఆ వైభవమే కరుణలో ఒక భావోద్వేగానికి లోనైన విధంగా ఇది కారణమైంది. చివరిగా మీరు మీ యొక్క జీవిత ఆశయం ఏంటి, ఈ క్షేత్రం యొక్క భవిష్యత్తు ఎలా ఉండబోతోంది, భవిష్యత్తుకు తగ్గట్టుగా మీకున్న ఆలోచనలు ఏంటి చెప్పి తమ శాంతివంతంతో ఒకటి సంకల్పమే అమ్మగారి ప్రేరణ, అమ్మ యొక్క ప్రేరణ, మా నాన్నగారు గురువుగారి యొక్క ఆశీస్సులు, అదేవిధంగా శృంగేరి జగద్గురు యొక్క ఆశీస్సులు, కరపాత్ర స్వామి యొక్క ఆశీస్సులతో ఈ నిర్మాణం అయింది. కాబట్టి ఇది శాశ్వతంగా స్థిరంగా ఆచంద్ర తారాకం ఎప్పుడు నిత్యానుష్ఠానంతో ఉండాలన్నది నా ఆశ. అయితే మానవుడి యొక్క జన్మ పరిమితమైన ఈ జన్మలో అపరిమితమైనటువంటి ఆలోచన చేయడం అనేది కేవలం అమ్మ యొక్క ఆశీస్సు ఉంటే మరి అది సిద్ధిస్తుంది అని అనుకుంటున్నాను. నా కోరిక ఏంటంటే నాన్నగారు పెట్టేటువంటి ఏ వేద పాఠశాల ఉందో మళ్ళీ నా లోన్ గడిచిన తర్వాత నా జీవితాశయం అడిగారు కాబట్టి మళ్ళీ ఒకసారి ఈ శివంపేట గ్రామంలో వేద పాఠశాలను మీ అందరి సహకారంతో స్థాపించి, ఏదైతే శివంపేట మొదటి వరకు వేద విద్యాపీఠం అని అనుకునేవాడిని, ఇప్పుడు ప్రపంచ స్థాయిలో శివంపేట అనగానే బగడాముఖి క్షేత్రం వస్తుంది. రేపు బగడాముఖి క్షేత్రంతో పాటు మళ్ళీ వేద విద్యకు నిలయమైనటువంటి క్షేత్రమై శివంపేట అని అందరూ గుర్తించే విధంగా దీన్ని చేయాలనే సంకల్పం. దానికి ధార్మికులైన వాళ్ళందరి సహకారం తీసుకుని జగద్గురు ఆశీస్సులు తీసుకుంటాను. అయితే ఒక్క విషయాన్ని నేను మరిచాను. ఏమిటంటే ఎప్పుడైతే భారతీర్థ మహాస్వామి వారు వచ్చి శిలాన్యాసం చేసి వచ్చిన తర్వాత నాకు ఇవన్నీ జరిగాయో మళ్ళీ నాకు ఏమనిపించిందంటే ఈ పారమార్థికమైనటువంటి సంకల్పం, ఈ పారమార్థికమైనటువంటి ఈ క్షేత్రం లౌకికులైన వాళ్ళ చేతిలో ఉంటే దీని యొక్క సరే భవిష్యత్తు ఎలా ఉంటుందో ఊహించుకొని ఇది లౌకికుల యొక్క చేతిలో ఉండకూడదు అని అనుకొని నేను మొన్న మీతో శృంగేరి వెళ్ళి శృంగేరి జగద్గురువులను మరి అర్థించడం జరిగింది. గురువుగారు పరమ గురువు అయినటువంటి భారతీర్థ మహాస్వామి వారు శిలాన్యాసం చేశారు. మీరు యంత్రాన్ని మరి ప్రాణప్రతిష్ఠ చేసి నిబంధించారు. ఈ 2 అనుగ్రహాలు ఉన్నటువంటి నా క్షేత్రము
మీ యొక్క అనుగ్రహంతో మీ చేతిలో ఉండాలని కోరుకుంటానంటే విధుశేఖర భారతి స్వామివారు పరమ దయామయులై పరమ కరుణా సింధు స్వరూపులై తప్పకుండా చేస్తాము అని చెప్పి అనుగ్రహించడం జరిగింది. దానికి సంబంధించినటువంటి వ్యవహారాలు జరుగుతున్నాయి. తప్పకుండా నాకు విశ్వాసం ఏంటంటే జగన్మాత ప్రేరణతో అడిగారు, జగద్గురుల యొక్క ఆశీస్సులతో ముందడుగు వేశారు. కాబట్టి ఈ క్షేత్రము శృంగేరి మహాసంస్థానం యొక్క ఏలుబడిలో ఉంటుంది. కాబట్టి ఇక దీనికి అశాశ్వతత్వం అనే ఆలోచనే రాదు. కాబట్టి శాశ్వతం చిరస్థాయిగా ఉండి 10 మందికి అమ్మ యొక్క అనుగ్రహం చేయాలని చెప్పి సహనావతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. ప్రజ్ఞాన నిధి మహావిద్యా సంపన్నుడైనటువంటి భారతీ తీర్థ మహాస్వామి వారి యొక్క ఆశీర్వానుగ్రహంతో జగద్గురు విధుశేఖర భారతీ స్వామి వారి యొక్క ఆశీర్వానుగ్రహంతో అమ్మ మహావిద్య వచ్చింది, వేద విద్య కూడా ఇక్కడికి రాబోతుంది. అలాంటి గొప్పనైనటువంటి బగళాముఖి క్షేత్రం ప్రపంచంలోనే ఒక గొప్పనైనటువంటి శక్తిపీఠం. ప్రపంచంలో ఉండే ప్రతి ఒక్కరికి కూడా ఉపాసనకు కానీ వారి యొక్క ఈతి బాధలు తీరడానికి కానీ ఏ విధమైనటువంటి ఇబ్బందులు ఉన్నా అమ్మ వారిని దరిచేర్చి తీర్చే ఒక దివ్య భవ్యమైనటువంటి క్షేత్రంగా ఈ శక్తిపీఠం దినసారాలని కోరుకుంటూ వచ్చే సంవత్సరం ద్వితీయ వార్షికోత్సవం వారు చెప్పినట్టుగా దక్షిణాంనాయ శృంగేరి శారదాపీఠం జగద్గురు సంస్థానం పక్కనే ఉన్న గురుత్రయం శంకర మఠంగా ఈ ప్రాంగణం కొనసాగాలని, తర్వాతనే వేద విద్యకు నిలయం కూడా కావాలని కోరుకుంటూ ఇంతసేపు అద్భుతమైనటువంటి విషయాలను అమ్మ సన్నిధిలో చాలా గొప్పగా ఆసక్తికరంగా మనల్ని కూడా మంత్రముగ్ధులను చేసే విధంగా విషయాలను ఇచ్చిన బ్రహ్మశ్రీ శాస్త్ర వెంకటేశ్వర శర్మ గారికి ప్రణమిల్లుతూ ఈనాటి ఈ యొక్క ప్రత్యేకమైన ముఖాముఖి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. స్వస్తి. దర్శనం